వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. కావలిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం సిఎండి న్యూస్ తరపున అయితే చూపించడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈ రోజు కావలి ఉదయగిరి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. మనం అయితే ఇప్పుడు పోయిన వీడియోలో చూసుకున్నట్లయితే అప్పుడే అంటే రోడ్డును ఎలా డ్రిల్ వేస్తున్నారు, ఎవరెవరు వర్క్ చేస్తున్నారు, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఏ విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు అన్న విషయాలన్నీ కూడా మనం ఆ వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటి అంటే అసలు ఆ రోడ్డును ఏ విధంగా వేశారు, కింద సగం డ్రిల్ చేస్తుంటే చూసాము. ఇప్పుడైతే ఒక సైడ్ రోడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకో సైడ్ రోడ్డు వేయడానికి కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ఆ రోడ్డును కూడా వేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు మనం అసలు ఆ రోడ్డు ఏ విధంగా వేశారు, ఎంతమంది వేశారు, ఎంత క్వాలిటీతో వేశారు, అదే విధంగా ఈ ఇటుపక్క రోడ్డు కూడా ఎప్పుడు మొదలవుతుంది, అసలు ఈ రోడ్డు అంతా కూడా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఈ రోడ్డు మీద వెళ్తున్న ప్రజలందరూ కూడా ఏ విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు అన్న విశేషాలన్నీ కూడా మనం ఈ రోజు వీడియోలో తెలుసుకున్నాము. మీరు కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇటువైపు చూడండి, మనం ఎగ్జాక్ట్ గా పోయినసారి మనం వీడియోలో చూపించినట్టుగా మనం ఎగ్జాక్ట్ ఇదే లొకేషన్ లో అయితే ఉన్నాము. ఈ లొకేషన్ లో అయితే డ్రిల్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న రోడ్ అంతా కూడా తవ్వేసేసి డ్రిల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే దాదాపు ఎంత వరకు ఎత్తులేసింది అనేది కూడా మీరు గమనించవచ్చు. దాదాపు కూడా మనకి చాలా ఎత్తు అనేది ఇక్కడ లేచింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మా రోడ్డు కూడా ఎంతో మందంగా వేసి ప్రయాణికులు కూడా ఎంతో సౌకర్యవంతంగా కూడా వెళ్తున్నట్టు మనం చూస్తుండొచ్చు. ఇక్కడ గమనించినట్లయితే మనం మొన్న చూసుకున్నట్లయితే ప్రయాణికులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే ఒక సైడ్ రోడ్డు వేసి ఒక సైడ్ అయితే వాహనాలను పంపించడం జరుగుతుంది. పోయినసారి మనం చూపించినట్లు ఇటువైపు డ్రిల్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఇటువైపు నుంచి వాహనాలు వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఒక సైడ్ మాత్రం డ్రిల్ అంతా చేసేసి నీట్ గా చేస్తున్నారు. దీని మీద కూడా తారుపోయడానికి రెడీగా ఉన్నారు. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ నుంచి కూడా మీరు ఒకసారి చూసినట్లయితే రోడ్డు ఏ విధంగా ఉంది అనేది మీకు క్లారిటీగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం లాస్ట్ కూడా వెళ్ళి కొంతమంది అభిప్రాయాలు అనేవి తెలుసుకున్నాము. సో ఈ రోజు కూడా ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంటి అన్న విశేషాలన్నీ కూడా మనం ఈ రోజు తెలుసుకున్నాము. మీరు చూసుకున్నట్లయితే ఈ రోడ్డు పనులన్నీ కూడా మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే ఈ రోడ్డు పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మనం వీడియో తీసి ఒక 15 days 16 days అయి ఉంటుంది అంతే. ఈ 15 days 16 days లోనే కావలి అభివృద్ధి అనేది ఎంత శరవేగంగా జరుగుతున్నది అనేది మీరు ఖచ్చితంగా చూడొచ్చు. ఇంకా ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు కూడా ఈ రోడ్డు పనులన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారు, చెక్ చేస్తూ ఉన్నారు, ఎంతవరకు అయింది ఏంది అనేది కూడా మొత్తం గమనిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ కావలిలోనే కాకుండా ఇంకా ఎన్నో అంటే ఈ రోడ్డు మీద నుంచి దాదాపు ఎన్నో విలేజెస్ ఉంటాయి, ఎన్నో ఊర్లు ఉంటాయి. ఆ ఊర్లన్నిటికీ కూడా మధ్యలో ఎక్కడైతే డ్యామేజెస్ ఉన్నాయో ఆ డ్యామేజెస్ అన్నిటినీ కూడా పూర్తిగా చెక్ చేసుకుంటూ ఆ డ్యామేజెస్ అన్ని కూడా పూర్తిగా బాగు చేసుకుంటూ ఇక్కడ అంటే మెయిన్ గా ఈ పెద్ద బ్రిడ్జ్ అనమాట. ఇది కావలిలో ఉన్న ఉదయగిరి బ్రిడ్జి అంటే పెద్ద బ్రిడ్జి. ఇదే బ్రిడ్జ్ మీద ఎన్నో వాహనాలు అనేవి వెళ్తూ ఉంటాయి. ఎంతో మంది ప్రయాణికులు కూడా ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. మనం గతంలో చూసుకున్నట్లయితే ఈ రోడ్డు మీద ఎన్నో ప్రమాదాలు జరిగాయి, ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు అయితే మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎలాంటి గుంటలు మిట్టలు లేకుండా మనకి బాగా అనిపిస్తుంది. ఒకసారి గమనించినట్లయితే రోడ్డు కూడా ఎంతో నీట్ గా వేస్తున్నారు. ఎక్కడా కూడా చిన్న మరకలు కానివ్వండి, ఇంకా చిన్న క్రాక్స్ కానివ్వండి ఏది కూడా లేదు. ప్రత్యేకమైన సిబ్బందిని పెట్టి ఈ రోడ్డు అంతా కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. సో ఇదేంటి ఈ రోడ్డు అనేది ఎప్పటికి పూర్తి అవుతుంది అనే విశేషాలన్నీ కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. నా పేరు సత్యనారాయణ సార్. ఇప్పుడు ఈ రోడ్ అంతా కూడా అంటే గీట్లుగా పెట్టి ఇప్పుడు ఇక్కడ ఇలా వేస్తున్నారు కదా, అది దేనికి అర్థం? ఇప్పుడు ఆల్రెడీ వర్క్ జరుగుతుంది, ఇప్పుడు ఏం వర్క్ జరుగుతుంది? ఎయిర్ పడుతున్నాం రోడ్డుకు, ఈ మ్యాట్లకు ఎయిర్ పడుతున్నాం. ఏమవుతుంది అలా ఎయిర్ పట్టడం వల్ల? రోడ్డు మీద నుంచి దుమ్ము ఎడ పడుతుంది కదా మ్యాట్ల మీద, అదంతా క్లియర్ అయిపోద్ది. అంటే వీటిని మ్యాట్స్ అంటారా? ఓకే, ఈ మ్యాట్స్ మీద ఉన్న దుమ్మంతా కూడా ఎయిర్ పట్టడం వల్ల పోతుంది. ఇది సిమెంట్ రోడ్డుకి అతుక్కుంటే బాగా ఫినిషింగ్ వచ్చేస్తుంది, ఫినిషింగ్ మీద తారు వేసేస్తారు. అంటే ఇవి రోడ్ అంటే తారు బాగా గట్టిగా అదుక్కోవడానికి ఇది బేస్ అన్నమాట.
ఓకే, సో చూసారు కదండి, అంటే రోడ్డుని అంటే ఎంతో కాలంగా స్ట్రాంగ్ గా ఉంచడానికి అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చూసారు కదా, నాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. నాకు కూడా అసలు తెలియదు ఇదేంటి అనే విషయాలు కూడా నాకు తెలియదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా తార్ రోడ్డు వేయడానికి ఇక్కడ ఇది బేస్ అన్నమాట. ఈ బేస్ మీద కనుక ఎయిర్ పెట్టించి, అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఈ వాహనాలు వెళ్తూ ఉంటాయి కదా, ఆ వాహనాలు వెళ్ళేటప్పుడు దుమ్మంతా దీని మీద పడుతుండడం వల్ల ఇప్పుడు ఎయిర్ అనేది పెట్టిస్తూ ఉన్నారు. ఈ ఎయిర్ అనేది కూడా కంప్లీట్ గా ఫినిష్ అయిపోయిన తర్వాత వాహనదారులు ఈ రోడ్డు అంతా కూడా పూర్తి స్థాయిలో వాడుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం వచ్చేసామండి, అంటే ఎయిర్ పెడుతున్నారు, అంటే ఎయిర్ పెట్టిన తర్వాత ఇక్కడ మనకి తార్ రోడ్డు వేస్తారు అని అయితే చెప్తున్నాను కదా. సో ఇక్కడ మనం ఎయిర్ పెట్టే దగ్గరికి అయితే మనం వచ్చేస్తున్నాము. ఎయిర్ అయితే అక్కడ నుంచి మనకి ఈ విధంగా అయితే పెడుతున్నారు. రాండి చూపిస్తాను. ఇక్కడ మనకి చూసారు కదా, అంటే డస్ట్ అంటున్నారు కదా, అంటే రోడ్డు ఏ మాత్రం కూడా చెదిరిపోకుండా కూడా ఇక్కడ మనకి డస్ట్ అంతా కూడా ఈ విధంగా తీసేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి కూడా చూడండి, ఇదంతా కూడా ఎంతో క్లీన్ గా అయితే చేస్తున్నారు. డస్ట్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ డస్ట్ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే డస్ట్ వస్తూ ఉంది. అంటే చిన్న చిన్న రాళ్ల పార్టికల్స్ లాగా ఉన్నాయి. అదే కాకుండా ఎక్కువ అంటే దుమ్ముగా ఉంటుంది కదా, ఆ దుమ్మంతా కూడా నీట్ గా పోయే విధంగా అయితే ఎయిర్ పెట్టడం జరుగుతుంది. సో ఎయిర్ పెట్టడం, ఎట్లా ఎయిర్ పెడుతున్నారు ఏంటి అనే విషయాలు కూడా నేను మీకు చూపిస్తాను. సో ఎయిర్ పెట్టే వాళ్ళు చూడండి ఎలా ఎయిర్ పెడుతున్నారు. సో ఇప్పటిదాకా చూసారు కదండి, ఇదైతే అంటే బ్రిడ్జికి సంబంధించిన విశేషాలు అయితే ఇవి. సో ఈ బ్రిడ్జి ఈ విధంగా ఫాస్ట్ గా అవడం వలన ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, పబ్లిక్ ఏ విధంగా స్పందిస్తున్నారు అన్న విషయాలు కూడా కొంతమంది పబ్లిక్ ని అడిగి తెలుసుకున్నాము. ఇక్కడైతే మనతో కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? శ్యామ్. ఏ ఊరు మీది? కావాలి. ఇది వరకు బ్రిడ్జి ఏ విధంగా ఉంది, ఇప్పుడు బ్రిడ్జి ఏ విధంగా ఉంది? డ్యామేజ్లు ఉండేవి ఇంతవరకు, సరిగా బండ్లు డ్యామేజ్ అయ్యేవి ఎక్కువ, వెహికల్స్ అన్ని బాగా గుంటలు ఉండేవి. ఇప్పుడు మన కాళకృష్ణ రెడ్డి గారు మంచిగా చేస్తున్నారు, కావాలని రోడ్లు బాగా వేపిస్తున్నారు, బ్రిడ్జి పోవడానికి బాగుంది. ఇప్పుడు ఈ రోడ్డు మీద మీకు ప్రయాణం చేయడం ఇప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగానే ఉంది, ప్రయాణం చేయడానికి మంచిగానే, అందరూ బాగానే ఉంది, అందరూ తిరగడానికి బాగానే ఉంటది. ఇంత ముందులా ఉండేది కాదు, ఇప్పుడు బాగా వెహికల్స్ వెళ్ళడానికి కానీ మొత్తం బాగానే ఉంటది. సార్ నమస్తే సార్, మీ పేరు? మాల్యాద్రి రెడ్డి. సార్ ఈ రోడ్డు ఇది వరకు కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ రోడ్డు మీద ఉన్న గుంటల కారణంగా, కానీ ఇప్పుడు మాత్రం ఈ రోడ్డు వేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల్లో అయితే కంప్లీట్ అయిపోతూ ఉంది. దీని మీద మీ స్పందన ఏంటి? బాగానే ఉంది మేడం, రోడ్డు బాగానే ఉంది. ఓకే మేడం. సో ఇక్కడైతే మనతో వాహనంలో ప్రయాణం చేసే ప్రయాణికులు ఉన్నారు, వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరు? ఇప్పుడు ఏంటంటే రోడ్డు అప్పటికన్నా కూడా ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే వచ్చేసేదానికి. ఇది వరకు మీరు వాహనాల్లో వెళ్ళేటప్పుడు గతుకులుగా ఉండేది కదా, అప్పుడు మీరేం ఇబ్బంది పడలేదా? గతులుగా ఉండేది, పోయేటప్పుడు కొంచెం ఆదరత ఉండేది, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగుంది. ఇప్పుడు మీరు వెళ్లే దారిలో అనేది సాఫీగా సాగిపోతుందా? సాఫీగా సాగిపోతుంది, బాగా సాఫ్గా ఉంది, బాగుంది, బాగానే ఉంది. ఇదంతా కూడా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి? అదే చూసేదానికి బాగుంది, నీట్ గానే బాగానే ఉంది. ఎమ్మెల్యే సార్ దయ వల్ల బాగానే ఉంది. ఇంకా కావాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి, దాని మీద మీ స్పందన ఏంటి? ఇంకా చాలా జరుగుతుంది, చూసే కానీ పర్వాలేదు, ఇప్పుడు బాగానే చూసేదానికి బాగానే ఉంది. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు కొండారెడ్డి. సార్ ఇక్కడ ఇది వరకు రోడ్డు అనేది ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఒకే బ్రిడ్జ్ అయింది కావాలకి తలమానికంగా, ఇటు పశ్చిమ జిల్లాలు కలిపి మన దీనికి ఒకటే బ్రిడ్జ్. ఏవి ట్రాఫిక్ లోడ్స్ వస్తుంటాయి, జామాయిల్ లోడ్లు, వడ్ల లోడ్లు వస్తుంటాయి, ఒక అండర్ పాస్ కూడా లేదు. ఏది ఏమైనా డే అండ్ నైట్ దీని మీదనే మనం ట్రావెల్ చేయాలి. ఇప్పుడు వరకు బాగానే చేశారు, కాదని లేదు. ఒకే బ్రిడ్జ్ అయింది కావాలకి, దాదాపు 2 lakhs పాపులేషన్, అంటే పల్లెల నుంచి టౌన్ నుంచి ఈ 2 lakhs పాపులేషన్ దీని మీద రావాలి. కంప్లీట్ అయితే ఇంతకన్నా అదృష్టం కూడా లేదు. ఒకటే బ్రిడ్జ్ అయింది కావాలకి, కంప్లీట్ అయితే హ్యాపీగా ఉంది, కంప్లీట్ అయితే మంచిదే. ఆడ పెద్దపల్లి రోడ్డు ఒకటి ఉంది బ్రిడ్జ్, ఇట్లాగనే దాన్ని 5-6 సంవత్సరాల నుంచి అట్లా ఆఫ్ చేస్తున్నారు. దాన్ని కూడా పూర్తి చేస్తే మాకు చాలా బాగుంటుంది. అసలు మేము అటు వైకుంఠపురం నుంచి వస్తాం, ఇటే పోతాం వెహికల్స్ అన్ని కూడా. కావలిలో ఒక్కొక్కటిగా అన్ని పనులు కూడా ఒకటి తర్వాత చేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే తుమ్మలపెంట కానివ్వండి, ఇప్పుడు ఈటి కానివ్వండి, తర్వాత ముస్నూరు గిరిజన కాలనీలో కానివ్వండి, అన్ని చేస్తూ ఉన్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? బాగుంది, వర్క్ చేస్తున్నారు. ఇంకా టైం ఉంది, టైం పట్టదు, ఎన్ని పూర్తి చేయకుండా టైం పట్టద్ది. 1 సంవత్సరం పోతే ఇవన్నీ మనకి లైన్ లోకి వస్తాయి. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ పనులన్నీ కూడా జరుగుతున్నాయా లేదా అని కూడా చూసుకుంటూ ఉన్నారు. మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి గురించి మీ స్పందన ఏంటి? ఎమ్మెల్యే గారు ఇబ్బంది లేదు, మంచి వాళ్ళే.
మనకి అంటే ఇప్పుడే కదా కాబట్టి అంటే గవర్నమెంట్ వచ్చింది స్టార్టింగ్ కాబట్టి ఇంకా కొన్నాళ్ళు మనం టైం ఇవ్వాలి కదా అన్ని పూర్తి కావాలంటే. మనం ఇప్పుడు వచ్చి మనం మాకు అది చేయాలంటే ఏది ఎవరి వల్ల కాదు కదా కాబట్టి ఇంకా 2 సంవత్సరాలు పోతే కానీ మొత్తం చాలా పనులు ఉండే కావాలి. అంటే ముద్రపల్లి టు ముస్నూరు హైవే చాలా ఉంది. అది అటు ఇటు కావాలి కట్టి ఉన్నాయి. దాన్ని కూడా పూర్తి అదే మెయిన్ అసలు. అది అలా డబల్ రోడ్డు వేయాలి ముద్రపల్లి నుంచి ముస్నూరు దాకా. అంటే టౌన్ లో ఆల్రెడీ వేస్తుంది, మధ్యలో ఇది వేసి సెంట్రల్ లైటింగ్ వేసి అటు ఇటు దానివల్ల కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయేసి కొన్ని యాక్సిడెంట్ కూడా మామూలు జరుగుతూ ఉన్నాయి. అది కూడా పూర్తి అవుద్ది అయితే ఇంకా హ్యాపీ కావాలి. కనకపట్నం అవద్దు, అది కొంచెం లేట్ అవద్దు అయితే ఏం పూర్తి అయ్యాకి. సో పనులన్నీ కూడా ఎంతో శరవేగంగా జరుగుతున్నాయని మీరు చాలా సంతోషంగా ఉన్నారా? సో చూసారు కదండి, కావలిలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులన్నింటినీ కూడా మన CMD న్యూస్ బృందం నుంచి చూపించడం జరుగుతూ ఉంది. సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే రోడ్ అంతా కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది. ఎవరైతే వాహనదారులు ఉన్నారో, ఎవరైతే ఈ రోడ్డు మీద నుంచి వేరే వేరే ఊర్లకు వెళ్ళడం కానీ ఎవరి గమ్యాన్ని వాళ్ళు ఎవరైతే చేరుతున్నారో వాళ్ళందరూ కూడా ఎంతో సుఖవంతంగా ఈ రోడ్డును యూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రోడ్ అంతా కూడా మనకి కంప్లీట్ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇంక నుంచి కూడా ఈ డివైడర్స్ అన్ని కూడా ఏమీ లేకుండా మనకి వాహనదారులు అందరూ కూడా ఎప్పుడు ఏ విధంగా అయితే వెళ్తున్నారో అదే విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. గత ప్రభుత్వం పట్టించుకొని ఈ రోడ్డును అయితే ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కొన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఈ రోడ్డు పనులన్నింటినీ కూడా ఎంతో తక్కువ టైంలో అయితే ఎంతో శరవేగంగా అయితే చేపించడం జరిగింది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కావలిలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మీరు చూడాలనుకుంటే CMD న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూసి ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తూ ఉంటాయి. కెమెరామన్ వినోద్ తోటి కామాక్షి, ఉదయగిరి బ్రిడ్జ్ నుంచి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.